Hello all, today we are going to discuss about the concept of tax. సో ఈ ట్యాక్స్ అనేది ప్రిన్సిపల్స్ ఆఫ్ టాక్సేషన్ లా సబ్జెక్ట్లో వస్తుంది అనమాట. సో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఫస్ట్ కాన్సెప్ట్, వాట్ ఈస్ ట్యాక్స్, కాన్సెప్ట్ ఆఫ్ ట్యాక్స్, నేచర్ ఆఫ్ ట్యాక్స్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్. సో ఈ నెక్స్ట్ 1 weekలో వీఆర్ గోయింగ్ టు కవర్ ఆల్ ద టాక్సేషన్ లా సబ్జెక్ట్స్ అనమాట. సో ఫస్ట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ వాట్ ఈస్ ట్యాక్స్. So coming to the definition of tax, a tax is a compulsory financial charge or levy imposed by the government on individuals or entities on transaction to generate a revenue for public purposes. In simple terms, so tax అనేది ఒక ఫినాన్షియల్ ఛార్జ్ కానీ లేదా లెవీ ఇంపోజ్డ్ బై గవర్నమెంట్ ఆఫీసెస్ ఆన్ ఇండివిజువల్స్ అవ్వచ్చు లేదా కంపెనీస్ అవ్వచ్చు. సో ఎందుకు ఇంపోజ్ చేస్తుంది ఫినాన్షియల్ ఛార్జ్ అంటే టు జనరేట్ అ రెవెన్యూ ఫర్ పబ్లిక్ పర్పసెస్ అంటే డ్యామ్ కన్స్ట్రక్షన్ కానీ రోడ్డు కన్స్ట్రక్షన్ కానీ చేసేటప్పుడు సో ఈ ట్యాక్స్ ద్వారా వచ్చిన అమౌంట్ని అక్కడ స్పెండ్ చేయడానికి గవర్నమెంట్ ట్యాక్స్ రూపంలో ఒక ఫినాన్షియల్ ఛార్జ్ని ఇంపోజ్ చేస్తుంది అనమాట ఇండివిజువల్స్ ఆర్ కంపెనీస్ మీద. సో ఇది జనరల్గా డెఫినేషన్ అనమాట. సో అండ్ కమింగ్ టు ద ట్యాక్స్, ఇట్ ఈస్ నాట్ అ వాలంటరీ పేమెంట్ ఆర్ డొనేషన్, ఇట్ ఈస్ అ లీగల్ అప్లికేషన్ ఆన్ ద ఇండివిజువల్స్ ఆర్ కంపెనీస్ అనమాట. And according to the taxation principles, the definition వచ్చేసి a tax is not a debt but a compulsory contribution imposed by a legislative authority for public purposes without any direct quid pro quo between the taxpayer and the స్టేట్ అనమాట. సో ఇక్కడ క్విడ్ ప్రో క్యూ అంటే సంథింగ్ ఫర్ సంథింగ్, అంటే నేను మీకు అమౌంట్ ఇస్తున్నాను మీరు నాకు ఏదో ఇవ్వాలి అనేది ఉండదు అనమాట. సో ఈ ట్యాక్స్ అనేది ఒక డెప్ట్ కూడా కాదు, ఇట్ ఈస్ నాట్ ఎ డెప్ట్ అంటే అప్పు కాదనమాట. ఇది ఒక కంపల్సరీ కాంట్రిబ్యూషన్ ఇంపోజ్డ్ బై అ లెజిస్లేటివ్ అథారిటీ. గవర్నమెంట్ ఒక పర్సన్ మీద లేదా ఒక కంపెనీ మీద కంపల్సరీ కాంట్రిబ్యూషన్ ఇంపోజ్ చేయడాన్ని ట్యాక్స్ అంటారు. సో ఇది ఒక అప్పు కాదు, ఇది ఒక బాధ్యత అనమాట. అండ్ క్విడ్ ప్రో క్యూ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ టాక్సేషన్ లాలో మొత్తం కూడా క్విడ్ ప్రో క్యూ మీదనే ఉంటుంది అనమాట. అండ్ 4 marks కూడా ఇది అడగడానికి షార్ట్ క్వశ్చన్స్లో కూడా క్విడ్ ప్రో క్యూని అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి. ట్రై టు లర్న్ ఆల్ దీస్ లీగల్ టర్మ్స్ అండ్ మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా లీగల్ లాటిన్ టర్మ్స్ని మీరు యూజ్ చేయడానికి ట్రై చేయండి, మార్క్స్ ఎక్కువ పడతాయి అనమాట. సో క్విడ్ ప్రో క్యూ మీనింగ్ ఏంటంటే సంథింగ్ ఫర్ సంథింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 ఏం చెప్తుందంటే ద ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 ఈజ్ ఎ కాంప్రహెన్సివ్ స్టాట్యూట్ దట్ గవర్న్స్ ద లెవీ, అడ్మినిస్ట్రేషన్, కలెక్షన్ అండ్ రికవరీ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ ఇన్ ఇండియా. సో ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ వచ్చేసి దేని గురించి డిస్కస్ చేస్తుంది అంటే లెవీస్ అంటే ఫైన్స్ కానీ లేదా ట్యాక్సెస్ కానీ ఇంపోజ్ చేయడం అనమాట. అడ్మినిస్ట్రేషన్ ఎలా అడ్మినిస్ట్రేట్ చేయాలి, ఎలా కలెక్ట్ చేయాలి ట్యాక్స్ని, ఎలా రికవరీ చేయాలనే అన్ని కూడా ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961లో డిస్కస్ చేస్తారు. అండ్ ఒరిజినల్గా ఇది ఇంప్లిమెంటేషన్ వచ్చేసి 1961లో లాంచ్ చేశారు కానీ బట్ came into effect on 1st April 1962 అనమాట. సో ఇన్కమ్ ట్యాక్స్ is changed on the income of a person during a previous year at the rates prescribed by in the Finance Act for the relevant assessment year. అసెస్మెంట్ ఇయర్ అంటే ఏంటి, ఫినాన్షియల్ ఇయర్ అనేది we will discuss in the next coming sessions అనమాట. సో ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ చార్జ్డ్ ఆన్ ద ఇన్కమ్ ఆఫ్ ఏ పర్సన్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ 10 lakhs per annum చేస్తే తనకు ఒక కైండ్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ వస్తుంది. అదే పర్సన్ 1 crore per year చేస్తే అతనికి వేరే ఇన్కమ్ ట్యాక్స్ ఛార్జెస్ అనేవి ఉంటాయి అనమాట. సో పర్సన్ టు పర్సన్ బేస్డ్ ఆన్ ఇన్కమ్ బట్టి చేంజ్ అవుతుంది అనమాట. సో ద యాక్ట్ ఇన్క్లూడ్స్ ప్రొవిజన్స్ ఫర్ టాక్సేషన్ ఆఫ్ ఇన్కమ్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్, అక్యూర్డ్ ఇన్కమ్ not yet received, TDS tax deducted at source, various exemption deductions and tax treatment for the different entities. సో ఈ ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఫ్యూచర్లో వచ్చే ఇన్కమ్ మీద కానీ లేదా అక్యూర్డ్ ఇన్కమ్ అంటే ఎవ్రీ మంత్ రెంట్ రూపంలో వచ్చే వాటి మీద కానీ లేదా టీడీఎస్ మీద, వేరియస్ ఎక్సెంప్షన్ డిడక్షన్స్, వీటన్నిటి మీద కూడా ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఇంక్లూడ్ చేస్తారు ప్రొవిజన్స్. అండ్ అకార్డింగ్ టు ద ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961, వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ట్యాక్స్ అంటే సో ఇది సెక్షన్ 2 సబ్సెక్షన్ 43లో డిస్కస్ చేస్తారనమాట. సో అకార్డింగ్ టు సెక్షన్ 2 సబ్సెక్షన్ 43 ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 ప్రకారము ట్యాక్స్ ఇన్ రిలేషన్ టు ద అసెస్మెంట్ ఇయర్ కమెన్సింగ్ ఆన్ ద ఫస్ట్ డే ఆఫ్ April 1965 and any subsequent assessment year means income tax chargeable under the provisions of the act and includes any surcharge or cess by way of income tax. So దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ద డెఫినేషన్ మేక్స్ ఇట్స్ క్లియర్ దట్ ఫర్ ట్యాక్స్ పర్పసెస్ ట్యాక్స్ ఇన్క్లూడ్స్ ఇన్కమ్ ట్యాక్స్, surcharge, health and education cess or any cess levied as part of income tax.
So this clarifies that any extra financial burden over basic income tax is also treated as a part of tax for the purpose of calculation, recovery, and legal enforcement. That is definition under section 2, subsection 43 Income Tax Act prakaram. And nature of taxation is an inherent sovereign power of the state అనమాట. సో డిరైవ్డ్ త్రూ ద లెజిస్లేటివ్ ప్రాసెస్. టాక్సేషన్ ఇంపోజ్ చేయడం అనేది సావరియన్ అంటే గవర్నమెంట్కి ఒక పవర్ అనమాట, ఇన్హెరెంట్ పవర్ అనమాట. త్రూ ఎలా వస్తుంది ఆ పవర్ అంటే త్రూ లెజిస్లేటివ్ ప్రాసెస్. సో లెజిస్లేటివ్ ప్రాసెస్ ద్వారా ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961ని లాంచ్ చేశారు కదా, ఇంప్లిమెంటేషన్ చేశారు. సో ఇదొక పవర్ అనమాట. అండ్ ఆల్సో ఇట్ ఈస్ ద లీగల్ అథారిటీ టు ఇంపోజ్ అండ్ కలెక్ట్ ట్యాక్సెస్ ఫర్ పబ్లిక్ వెల్ఫేర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ వచ్చేసి బై నేచర్ ఆఫ్ కలెక్షన్ ప్రకారము డైరెక్ట్ ట్యాక్సెస్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఉంటుంది. డైరెక్ట్ ట్యాక్సెస్ వచ్చేసి లెవీడ్ డైరెక్ట్లీ ఆన్ ద ఇన్కమ్ ఆర్ వెల్త్ ఆఫ్ ద ఇండివిజువల్స్ ఆర్ ఆర్గనైజేషన్. సో ఎగ్జాంపుల్గా వచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్, కార్పొరేట్ ట్యాక్సెస్ ఇవన్నీ కూడా డైరెక్ట్ ట్యాక్సెస్ కిందకి వస్తుంది. అదే ఇండైరెక్ట్ ట్యాక్సెస్ వచ్చేసి లెవీడ్ ఆన్ ద కన్సంప్షన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. సో ఎగ్జాంపుల్ జిఎస్టీ, కస్టమ్స్ డ్యూటీ. అంటే మీరు ఒక ప్రోడక్ట్ కొన్నారనుకోండి, ఆ ప్రోడక్ట్ మీద ఆల్రెడీ జిఎస్టీ రూపంలో ట్యాక్స్ పడే ఉంటుంది అనమాట, కానీ అది మనం సపరేట్గా పే చేయము. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక లేస్ ప్యాకెట్ కొంటే 10 రూపీస్ మీరు అమౌంట్ పే చేసి ఆ లేస్ ప్యాకెట్ పర్చేస్ చేస్తారు. ఆ 10 రూపీస్ ప్రోడక్ట్ మీద ఆల్రెడీ జిఎస్టీ ఉంటుంది అనమాట, ఇంక్లూడ్ అయ్యి. సో అది ఇండైరెక్ట్గా మనం పే చేస్తున్నాం. సో ఇలాంటి ట్యాక్సెస్ని ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అంటారు అనమాట. అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ వచ్చేసి వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇవి 13 క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి, మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ కూడా. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఇంపోజ్డ్ బై గవర్నమెంట్ ఓన్లీ. సో ఇన్కమ్ ట్యాక్స్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే ఖచ్చితంగా ఇది ఒక ఇంపోజ్డ్ బై ద గవర్నమెంట్ ఓన్లీ. అండ్ ఆల్సో ఇట్ ఈస్ కంపల్సరీ కాంట్రిబ్యూషన్ మేడ్ టు ద గవర్నమెంట్. ట్యాక్సెస్ ఆర్ కలెక్టెడ్ ఆర్ ఎయిమ్ ఆఫ్ ట్యాక్స్ పర్పస్ వచ్చేసి common interest or public purpose or welfare of the community or public revenue. And taxes are legally enforced under article constitution law article 264 to 291 financial relationship between state and center. And one more article 265 లో నో ట్యాక్స్ వితౌట్ లా అనేది కూడా డిస్కస్ చేయబడుతుంది. ఇక్కడ నో ట్యాక్స్ వితౌట్ లా అని గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. విల్ డిస్కస్ సపరేట్ వీడియో ఆన్ దిస్. సో సపరేట్గా లాంగ్ ఆన్సర్లో కూడా మీకు ఈ క్వశ్చన్ అనేది వస్తుంది అనమాట. నో ట్యాక్స్ వితౌట్ లా అనేది ఆర్టికల్ 265లో. ఈ మొత్తం మీరు ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అని తీసుకుంటే కనుక మీరు ఈ 2 ఆర్టికల్స్ని వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆర్టికల్ 264 నుంచి 291 కాన్స్టిట్యూషన్లో అండ్ ఆర్టికల్ 265 అనేది ఇంపార్టెంట్. సో వీటి గురించి లాంగ్ ఆన్సర్లో కూడా క్వశ్చన్స్ అడుగుతారు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ట్యాక్సెస్ ఆర్ ప్రపోర్షనేట్ పేమెంట్ బేస్డ్ ఆన్ అబిలిటీ. అంటే అర్న్ ఎక్కువ చేస్తే ట్యాక్సెస్ కూడా ఎక్కువ పడతాయి అనమాట, ప్రపోర్షనేట్గా ఉంటుంది క్యారెక్టరిస్టిక్ అనేది. అండ్ టెరిటోరియల్ లిమిటేషన్ ఉంటుంది, అంటే స్టేట్లో ఒక ట్యాక్స్ సెంటర్ అండ్ లోకల్ ట్యాక్స్ కూడా ఉంటుంది అనమాట. పవర్ టు ట్యాక్స్ ఇస్ అథారిటీ ఆఫ్ పర్టికులర్ లెజిస్లేటివ్ అథారిటీ, సిబిడిటి, సిబిఐటి, సిబిఐసి అని ఉంటుంది అనమాట. అథారిటీస్ ఉంటాయి ట్యాక్స్ని ఇంపోజ్ చేయడానికి, పవర్స్. సో ఇక్కడ సిబిఐటి అని అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ అనమాట. సిబిఐటి అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ సిబిఐసి అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ అనమాట. అండ్ పెయిడ్ ఆన్ ఇంటర్వెల్స్ ఆర్ ఇన్సిడెంట్స్. ట్యాక్స్ హ్యాస్ అన్ ఎలిమెంట్ ఆఫ్ సాక్రిఫైస్. అంటే ట్యాక్స్ అనేది ఒక అప్పు కాదు అని చెప్పాం కదా, సో ఏంటి మరి అంటే ఇది ఒక సాక్రిఫైస్, అంటే త్యాగం. మనకు వచ్చిన ఇన్కంలో నుంచి గవర్నమెంట్కి మనం ఇస్తున్నాం సాక్రిఫైస్ రూపంలో. అండ్ ట్యాక్స్ ఈజ్ అ పర్సనల్ ఆబ్లిగేషన్ యాజ్ వి డిస్కస్డ్ ఇట్, ఒక బాధ్యత అనమాట. ట్యాక్స్ హ్యాస్ అన్ ఎలిమెంట్ ఆఫ్ ఫోర్స్. ట్యాక్స్ అనేది ఒక ఎలిమెంట్ ఆఫ్ ఫోర్స్ అనమాట. అండ్ ఆల్సో నో క్విడ్ క్యూ బిట్వీన్ ట్యాక్స్ పేయర్ అండ్ ట్యాక్స్ కలెక్టింగ్ అథారిటీ. అంటే నేను ట్యాక్స్ పే చేస్తున్నాను కదా, నాకు కంపల్సరీ మీరు ఏదో ఒక రూపంలో ఇవ్వాలనేది ఉండదు అనమాట. ఎవరికి, ట్యాక్స్ పేయర్కి అండ్ ట్యాక్స్ కలెక్టింగ్ అథారిటీకి సంథింగ్ ఫర్ సంథింగ్ అనేది ఉండదు. అండ్ మోస్ట్లీ ట్యాక్సెస్ వచ్చేసి క్యాష్ రూపంలో పే చేస్తారు, మోస్ట్లీ పేడ్ ఇన్ క్యాష్. సో దీస్ ఆర్ ఆల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్. అండ్ కాన్స్టిట్యూషనల్లో ఏదైనా ఆర్టికల్స్ ఉన్నాయంటే యాజ్ వీ ఆల్రెడీ డిస్కస్డ్ ఆర్టికల్ 265లో no tax shall be levied or collected except by authority of law. Articles 264 to 291 financial relationship between the union and the states. And 7th schedule of constitution also discusses distributes taxation powers between center and states. So that's all about the tax and the nature of tax, characteristics of income tax.
So please drop me if you have any other doubts on this topic. We'll meet again on the next session.